హాయ్ అండి, మీ అందరికి ఎలాగున్నారు? బాగున్నారా? అయితే చాలా బాగున్నా. ఇంకా చాలా రోజుల తర్వాత మా అక్కయ్య మా బావ వచ్చారు. అందుకని చెప్పేసి వాళ్ళకి ఒక చిన్న పార్టీ అనమాట మా తరపు నుంచి. ఇంకా మా బావ వీడియోలో చూస్తూ ఉంటాడు, అది మేము లేనప్పుడు అయితే పలావులు బిర్యానీలు చేస్తావు, మేము వచ్చినప్పుడు ఒకసారి వచ్చి చేయవేననే లెక్క. రేపు ఇంక వాళ్ళు శుక్రవారం కదా, సండే చేస్తాలే బావ అంటే ఇంక సరేలే అన్నాడు. మళ్ళీ వాళ్ళకి చెప్పబెట్టుకొని ఇంక సండే ఎందుకులే అని చెప్పి ఇప్పుడైతే ఇంకా చికెన్ బిర్యానీ చేస్తాలే బావా అని చెప్పేసాను. ఇంకా ఇక్కడికి రండి అంటే ఇక్కడ ఎందుకులే మీ అమ్మోళ్ళ ఇంటి దగ్గర ఇంకా అక్కడికి రండి అని చెప్పలేక ఇంకా అందరం కలిసి అమ్మోళ్ళ ఇంటి దగ్గర ఇంకొక సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నాము. మొన్నటి దాకా అందరం ఇంకా బాధగా ఉన్నాం కదా, ఇప్పుడు అమ్మోళ్ళ ఇంటి దగ్గర ఒక సంతోషాన్ని అయితే చూడబోతున్నాం అనమాట. ఇంకా మా బావన ఇద్దరు సడుగుళ్ళు వెళ్ళి కారు మంచి వెళ్ళి చికెన్ తీసుకొస్తారు. నేనైతే ఇంకా బాస్మతి రైస్ అన్నీ ఉంటే బియ్యం అవి తీసుకుని వెళ్ళి మా అక్క నేనైతే బిర్యానీ ఏ విధంగా చేస్తాను అనేది చూపిస్తాను, చూడండి. మరి ఏం సంగతి రెసిపీల కంటే ముందు వాళ్ళ బావన వాళ్ళ అక్క వచ్చిన ఆనందం కనపడుతుందండి రాజమోహన్ లో. అంటే 3 నెలలు వాళ్ళు పోయి ఇంక అమ్మ చనిపోయినప్పుడు వెళ్ళారు, ఇంక ఇప్పుడే రావటం అనమాట. అందుకని చెప్పేసి అదొక చిన్న హ్యాపీ అనమాట. చికెన్ ఒకటేనా పలావ్ దినుసులు ప్యాకెట్ ఒకటి తీసుకొని రా, ఇంట్లో అన్ని ఉంటే ఇంకా తీసుకొని వెళ్తున్నా. సరే సరే తొందరగా వెళ్ళండి, మరి నేను అన్ని తీసుకొని వస్తా. పండి నా చేతులు అన్ని లగేజీ చాలా వండి తీసుకొని వస్తా. బండి మీద వల్ల కాదు, పిల్లాడిని గట్టిగా పట్టుకొని తీసుకొని పండి. మా బావ నువ్వు వెళ్తారు కారు మంచి. సరే మరి ఓకే అండి. ఆయిల్ అయితే బాగా వేడైంది కదా, ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను, కట్ చేసేసుకున్నాను. ఈ మనకి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందాం. ఇవి అయితే బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందాం. బామర్ది ఏంటి సంగతి? మా బామర్ది ఈరోజు దావ తెస్తుందండి, పెద్ద దావ తెస్తుండు. మా పెద్ద బావ మా చిన్న బావ వచ్చిందని చెప్పేసి ఎక్కడ తిరిగి వస్తున్నారు ఇప్పుడు దాకా? ఆడికి వస్తున్నావా? ఆటోకి వెళ్ళి వస్తున్నావా? అదేలే. ఏమా సంగతి? చిన్నోడు చెప్పురా. సరే బావా, మొత్తం అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నా. ఏంటి బావా? వెజిటేబుల్ చెప్పు బావ. మరి టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయ, గరం మసాలా. కొంచెం రెడీ చేస్తే ఇంకా బాగుండేది కదా బావ. నువ్వు రెడీ అయితే బాగుండదు, పిల్లలతో కుదరలేదని చెప్పావా? అట్లా చెప్పు మరి. రోజు రెడీ అయింది. చికెన్ తీసుకొచ్చాను, తర్వాత నువ్వు చెప్పిన సరుకులు తీసుకొచ్చా. ఉంటే నా ట్యాంక్ కూడా అంతే ఉంది కానీ పైన కొట్టేసుకుని పో. నీ బండి లాంటిది మా బండి కూడా. అరే పిల్లకాయలు మీరు గోల్ చేయకండి రా కాసేపు. ఒక కేజీ ఏమో బిర్యానీలో అయ్యి, ఒక కేజీ ఏమో కర్రీ వండు. ఓకేనా? ఓకే. బిర్యానీలో ఎక్కువ ముక్కలు ఉన్నాయి, వెయ్యి ఇంకా కొన్ని. పిల్లలు కూర కంటే బిర్యానీ ఎక్కువ తింటారు కదా, ముక్కలు బాగా తింటారు దాంట్లో. అది కాక ఇది పెద్ద బయలేరు బిర్యానీ ఇది. నువ్వు జాగ్రత్త చేయి సరే. నాకు మంట ఎక్కువ ఉన్నాయి. నీకు లెగ్ పీస్ నీకు కోసం తెచ్చాను, నీకు కూడా గుడ్డు. తర్వాత కారం, గరం మసాలా, కల్లుప్పు, పసుపు. తర్వాత కొత్తిమీర. ఓకే. మా అమ్మాయి కూడా చదువుతుంది కదా పక్కనండి. పెరుగు కూడా పెరుగు 6 లీటర్ తీసుకొస్తున్నాయి. రాజకుమారి ఇది రెండోసారి మూడోసారి చేయడం చికెన్ బిర్యానీ. ఫస్ట్ ఎప్పుడు చేసావు? అత్తమ్మన్నప్పుడు ఒకసారి చేస్తే ఇక్కడ. నాగుతో కాదురా, ఏంది లాగుతున్నావు అనాలా.
నాకేదేంటిది? కానీ కానీ నూనె అది నూనె పోయిద్ది. నూనె పోసానా రాజు? ఆయిల్ పోసి చాలా మసాలా మొత్తం బాగా పట్టే విధంగా అరే అరగాక నాన్న సాసు మంచి పిల్లలు మీరు కదా. చెవు పీగుతున్నానంటే మీరు అప్పుడప్పుడు గోల్ చేస్తున్నారు కాబట్టి పీగుతున్నాం. అర్థమైందా? సుహాసిని మంచి అమ్మాయి. తర్వాత అరే అరగాక నాన్న. అరే లైట్ పోయింది. సరే మొత్తం కలిపేస్తున్నారు. 2 నిమిషాలు మ్యాగ్నేట్ చేసేసుకుందాం. 2 నిమిషాలు కాదు 15 నిమిషాలు చేయొచ్చు. 2 నిమిషాలకి అయిద్దే మ్యాగ్నేట్. ఓకే అండి, మనకైతే ఉల్లిపాయ అనేది బాగా ఫ్రై అయినాయి కదా, పక్కకు తీసేసుకుందాం. చెప్పండి మేడం. ఉల్లిపాయ అయితే బాగా వేయినాయి. బ్రౌన్ కలర్లోకి వచ్చేంత అవి ఫస్ట్లో వేయాలిగా. ఫస్ట్లో వేయాలి. ఇంకా అయ్యి గ్యాస్ మీద ఫ్రై చేసుకునే లేట్ అయింది. ఓకే, ఇవి అయితే బాగా మ్యాగ్నేట్ అయింది కదా, ఫ్రై చేసి పెట్టేసుకున్నాం. ఉల్లిపాయ వేసుకోవాలి. అదేవిధంగా పొలావ్ దినుసులు, కొబ్బరి, అల్లం, చిన్నులపాయ పేస్ట్ మొత్తం ఒకసారి కలిపేస్తాం. ఇంకేమైనా వేయాలా? సరిపోతాయా? ఇంకంతే బాగా, ఇంకేం వేసుకోండి. పక్కన ఎసురు వాటర్ కూడా పెట్టేసాను. ఎసురు బాగా మరుగుతూ ఉన్నాయి. ఈలోపు పోయి పలావ్ దినుసులను బియ్యం నానబెట్టేసుకున్నా. బియ్యం, కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయ పిండి వేసుకుంటే పక్క రైస్ ఉడుకుతూ ఉండిద్ది. ఇదేమో ఈలోపు గ్యాస్ మీద పెట్టేస్తా. సరే మరి ఉడుకుతూ ఉంది. తొందరగానే పిల్లలు ఆకలి నిద్రపోతా. సరే బాబా, ఫ్రై చేసిన నూనె ఉల్లిపాయ ఫ్రై చేసిన సరే కాసేపు వదిలిపెట్టాలి. రాజీ బావా తెప్పలు పెట్టావా? తెప్పలు పెట్టేసాను. పలావ్ ఆకులు, పలావ్ దినుసులు, ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాయి. మసాలా కూడా వేసేసుకున్నాం. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేసుకొని, నిమ్మకాయ కూడా పిండి వేసుకొని, తర్వాత రాజు కలుపుతాను. కొంచెం ఆయిల్ వేసేసుకున్నాం. రాజకుమారి బావా ఎంతవరకు వచ్చింది? ఇదిగో వాటర్ అయితే మనకు బాగా మరుగుతుంది. ఎసురు వాటర్ పొరుగుతా ఉన్నాయా? తర్వాత బియ్యం వేసేసుకున్నాం. బాగా తెరులుతా ఉన్నాయిగా మరుగుతా. ఇవి వచ్చేసి బాస్మతి రైస్ నానబెట్టేసుకున్నా. నానబెట్టేసుకున్నా. ఎంతసేపు అవుతుంది? ఒక అరగంట అవుతుంది. ఇవేం మామూలు బియ్యం విడివిడిగా నానబెట్టా. సరే సరే కానీ వేసుకున్నా. పొగలే నడితే బాగుండేదే కదా. మరి నాకు పొగలే చెప్పినట్టు దాన్ని తీసుకొచ్చామని అనుకోకుండా కాదు, మనమే చేసుకుందాం అనుకున్నా. ఇంకెందుకు అని చెప్పి బాస్మతి రాజీ బియ్యం వేసేసుకున్నావు కదా, మామూలు బియ్యం కూడా వేసుకున్నాం. ఇంకో 15 నిమిషాలే సరిపోయింది. అది మగ్గుతా ఉందా మటన్ అక్కడ? చికెన్ ఎదుగుతూ ఉంది. దాన్ని సర్వ్ చేసుకోమరి. తర్వాత కాలుతుంది. ఇప్పుడే మరి ఉడుకుతుంటే తీసుకొచ్చా. వేడి వేడి తింటూనే ఉండిద్ది బావా కిక్కు. నీకు నాకు కాదు. అది రైస్ అయితే ఉడుకుతా ఉంది. కర్రీ కూడా ఉడికి బొడ్డలు వేసాడు. రైస్ అయితే ఉడికింది కానీ 90% ఉడికింది. 10% తింటే సరిపోద్ది. కర్రీ అయితే రెడీ అయింది కదా మనకి. రైస్ చేసుకుందాం మరి. సరే బా.
మొత్తం రైస్ వేసుకొని ఒక 10 నిమిషాలు పొయ్యి మీద పెట్టుకొని సరిపోయింది. సరే బావా, అవుతుంది నాన్న. రెడీ అయిందిలే నాన్న. సగం పాటు వేసిన తర్వాత అవి గడ ఫ్రై చేసి పెట్టిన ఉల్లిపాయలను అవన్నీ కొత్తిమీర పుదీనా. చికెన్ కూర వండుతా కానీ సిమ్లో పెట్టరా. కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర పుదీనా, మళ్ళీ పైన ఇంకో లేరు వేసేసి పైన చేస్తాను మరి. సరే అడవులో చికెన్ కూర వండుకో. సరే బావా. ఊరుకోమా. ఓకే అండి, లాస్ట్ ఫైనల్గా అయితే బిర్యానీ ఉడికింది. నీరు కూడా దిగేసింది. బచ్చిలోకి తోడేసుకుంది. జాగ్రత్తగా చెక్కొచ్చింది. బిర్యానీ రెడీ అయిందిగా. ఈ బాక్స్ ఎవరిది? సుబ్బోలు పెట్టావా? సరే ఇచ్చేస్తాం. రాజీ, మా బామ్మడికి లెగ్ పీస్ లాగిస్తాయి. మా అమ్మాయి గడి ఇంత లాక్కొని తింటుండే సుహాసిని. మా బామ్మది గడి ఫిల్టర్ చేసి ఇచ్చిండే. ఇంకా కెమెరా మాతం పోయిపోతా ఉంది. ఎక్కడ వినకుండా ఎడిటింగ్ పోతా. చికెన్ బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా చాలా బాగా కుదిరింది, కానీ ఇంకా కర్రీ ఒకటే సర్వని సప్పిడి అని చెప్పేసి అన్నారు. చాలా ఇష్టంగా చేసేసాను, కానీ నేను చేసిన తప్పు ఏంటంటే అంతా అయిన తర్వాత కర్రీలో ఉప్పు ఉందా లేదా అని చూడడమే నేను చేసిన తప్పు. చూడకుండా వడ్డిచ్చేసాను. మనం ఆడవాళ్ళం అయితే ఎట్నోలే కసం కాలేదు, సప్పుడన్న అయింది, సాల్ట్ అన్న కలుపుకోవచ్చులే అనుకోవచ్చు. ఈ మగవాళ్ళు అట్ట కాదాయా, బాగలేదు, సప్పుగా ఉంది, ఇంకా ఉప్పు లేదు, ఐదు అంటా ఉన్నారు. ఎవరో కాదు, మా ఆయననో మా బావ అయితే కషం అయితే వేసుకోవటానికి ఉండదు, ఎందుకు సప్పుడే కదా వేసుకోవచ్చులే అని చెప్తే ఇంకప్పుడు సాల్ట్ వేసుకొని నిమ్మకాయ పిండి వేసుకొని తింటా ఉన్నారు. బిర్యానీ టేస్ట్ అంతా బాగానే ఉంది, కర్రీ ఒకటే సప్పగా ఉందని చెప్పేశారు. ఇంకా విధంగా అయితే తింటా ఉన్నారు. బావ అయితే చికెన్ కర్రీలో ఎగ్స్ సాల్టీలు అవన్నీ తీసుకొస్తే ఇంకా అవి కూడా వేసాను. వాళ్ళందరూ కలిసి అయితే భోజనం అయితే చేస్తున్నారు. ఇంకా చాలా రోజుల తర్వాత ఇంక అందరం కలిసి భోజనం చేస్తున్నాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.